నమస్తే అండి, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా మొత్తానికి నెల్సన్ గారితో కూడా ఉండబోతుందని చెప్పేసి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. సో ఇప్పుడు ఆ సినిమా గురించి ఓవరాల్గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మూవీ అప్డేట్స్ సంబంధించిన వీడియోస్, రివ్యూస్, అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి మన ఛానల్లో. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. దాంతోపాటు బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో రెగ్యులర్గా మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. సో టాపిక్లోకి అయితే వచ్చేస్తే కనుక ఎన్టీఆర్ గారిది నెల్సన్ గారితో ఒక సినిమా అయితే ఉండబోతుంది. అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయితే అయిపోయిందనమాట. సో ఆ స్టోరీ ఎలా ఉంటుంది, ఆ స్టోరీలో మనకి ఎవరెవరు క్యారెక్టర్స్ తీసుకోబోతున్నారు, ఆర్టిస్టులు ఎవరెవరు రాబోతున్నారు, ఇవన్నీ కూడా ఫర్దర్గా మనకు తెలుస్తాయి అనమాట. అంటే హీరోయిన్ కూడా తీసుకోవాలి, మ్యూజిక్ డైరెక్టర్ ఆల్మోస్ట్ ఆయన కూడా మనకి కన్ఫర్మ్ అయినట్టుగానే తెలుస్తుంది. అది ఎవరో కాదు, అనిరుద్ధ్ గారు అనమాట. సో అనిరుద్ధ్ గారు కూడా మ్యాక్సిమం ఈ సినిమాలో అయితే ఉండబోతున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నెల్సన్ గారి డైరెక్షన్లో జైలర్లో ఉన్నారు, బీస్ట్లో ఉన్నారు. ఇప్పుడు రాబోతున్న జైలర్ 2లో కూడా అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అయితే కొడుతున్నారు కదా. సో అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆల్రెడీ దేవరాలో ఒక అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే ఇచ్చారు, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అయితే ఇచ్చారు. దేవరా 2 కూడా ఆయనే ఇవ్వబోతున్నారు. సో వీళ్ళ కాంబినేషన్లోనే ఆల్రెడీ డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి మంచి ర్యాప్ ఉంది. అదేవిధంగా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారికి మ్యూజిక్ డైరెక్టర్కి మంచి ర్యాప్ ఉంది. సో ఓవరాల్గా అన్నీ కూడా కలిసి రావడంతో ఈ సినిమా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా నెల్సన్ గారితో ఏవైతే కాంబినేషన్లో రాబోతుందో అది అనిరుద్ధ్ గారితోనే మ్యూజిక్ అయితే రాబోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం హ్యూజ్ పాయింట్ ఏంటంటే ఏ స్టోరీ తీసుకోబోతున్నా, స్టోరీ లైన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు అప్డేట్ అయితే రావాలి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే హీరోయిన్ కూడా ఏ విధంగా తీసుకోబోతున్నారో ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనేది మొత్తం పాన్ ఇండియా అనమాట. సో అందులో ఇంకోటి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వరుస పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు లైనప్ అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు వార్ 2 అయితే చేయబోతున్నారు. అక్కడ ఒక గెస్ట్ అపియరెన్స్, క్యామియో రోల్ అయితే చేయబోతున్నారు. అందులో ఒక క్రూషియల్ రోల్ కూడా చేయబోతున్నారు అందులో వార్ 2లో. సో హిందీలో మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు డెబ్యూట్ అయితే ఇవ్వబోతున్నారు. సో అక్కడ మార్కెట్ అంతా కూడా క్యాప్చర్ చేసుకుంటున్నారు. సో ఈయన సినిమాతో ఏంటంటే ఓవరాల్గా హిందీలో క్యాప్చర్ చేసుకోబోతున్నారు. దేవరాతో ఒక అంతు ఆయన క్యాప్చర్ చేసుకుంటే ఇంకో లెవెల్లో వార్ 2లో ఏదైతే మొత్తం ఓవరాల్ హిందీ సినిమా కాబట్టి అది కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతుంది. కాబట్టి ఎన్టీఆర్ గారు కూడా వార్ 2లో క్రూషియల్ రోల్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఎన్టీఆర్ గారి ఇమేజ్ కూడా హిందీలో విస్తీర్ణంగా పెరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారికి హిందీలో చాలా ఎక్కువ ఇమేజ్ అయితే అవసరం. ఎందుకంటే ప్రభాస్ గారు బాహుబలి 1, బాహుబలి 2 ఏ విధంగా అయితే హిందీలో ఒక మార్కెట్ లెవెల్ తెచ్చుకున్నారో, మన సాహో కూడా ఈ సౌత్ స్టేట్స్లో కన్నా నార్త్ స్టేట్స్లో విపరీతంగా ఆడింది, విపరీతంగా కలెక్షన్స్ అయితే తీసుకొచ్చిందనమాట. సో అదేవిధంగా ఎన్టీఆర్ గారు కూడా ఇలాంటి సినిమాలు చేయటం వల్ల, డెబ్యూట్ ఇవ్వటం వల్ల ఓవరాల్గా హిందీ ఆడియన్స్ కూడా దగ్గరగా చేరువవుతారు. సో దాన్ని బట్టి మనకి మార్కెట్ అనేది దేవరా 2కి చాలా బాగుంటుంది. ఇప్పుడు నెల్సన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో ఓ సినిమా అయితే రాబోతుంది కాబట్టి అది కూడా హిందీ లెవెల్లో విస్తీర్ణంగా ఆడాలంటే ఖచ్చితంగా మార్కెట్ అనేది కావాలి. ఇప్పుడు నెల్సన్ గారు కూడా తెలుగుగా ఏం చేస్తున్నారంటే జైలర్ 1 కూడా ఏదైతే అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేశారో హిందీలో కూడా ఒక అంతు మార్కెట్ జనరేట్ అయిన కలెక్షన్స్ వచ్చినా, అదేవిధంగా జైలర్ 2 కూడా హిందీలో కూడా ఇంకొంచెం లెవెల్లో మార్కెట్ని క్యాప్చర్ చేయాలని చెప్పేసి చాలా ఎక్కువగానే కసరత్తు అయితే చేస్తున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు నెల్సన్ గారు అయితే ఏవైతే ఆయన చేసే సినిమాలు ఉన్నాయో అవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాల్లో చేయబోతున్నారు. అప్కమింగ్ ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయబోతున్నారో అవన్నీ కూడా ఇప్పుడు రజనీకాంత్ గారితో చేశారు, ఇంకా తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో చేస్తున్న తర్వాత ఇంకో సినిమాలు కూడా రావాలన్నా. ఎందుకంటే తమిళ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చే ఏవైతే పాన్ ఇండియా రేస్లో ఉందో వాళ్ళందరూ కూడా ఈ రేస్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి సో నెల్సన్ గారు ఒక గట్టి ప్రాజెక్ట్ అయితే పట్టుకోబోతున్నారు. అది జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక
యాక్షన్ ప్యాక్డ్ మూవీ అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకున్న మాస్ ఇమేజ్ మామూలుది కాదు. మన తెలుగులో అందరికీ తెలుసు ఎన్టీఆర్ గారి మాస్ లెవెల్ ఎలా ఉంటుందో, ఆ సినిమాలు ఎలా ఉంటాయో, ఆయన పీక్ లెవెల్లో యాక్టింగ్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు, ఆయన పెర్ఫార్మెన్స్ తెలుసు. సో ఓవరాల్గా ఆయన యాక్షన్ మూవీ కూడా చేయొచ్చు బహుశా. సో ఇవన్నీ కూడా చూసుకొని అల్టిమేట్గా సినిమా అనేది ఎలా డిజైన్ చేస్తారో, స్టోరీ లైన్ ఏంటి, ఏ విధంగా స్టోరీ అనేది తీయబోతున్నారు పాన్ ఇండియా వైడ్లో, దాంతోపాటు టైటిల్ ఎలా ఉండబోతుంది, అందరికీ యాప్ట్గా ఉండబోతుంది. దాంతోపాటు స్టోరీ లైన్ కూడా మన సౌత్కి తగ్గట్టుగా తీస్తే సరిపోదు, నార్త్ సౌత్ మొత్తం అందరికీ నచ్చే విధంగా స్టోరీ తీస్తే కనుక ఖచ్చితంగా నెల్సన్ గారు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ స్టోరీ లైన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం తెలుగు అయినా, తమిళ్ అయినా, మలయాళం అయినా, కన్నడ అయినా, హిందీ అయినా ఇప్పుడు పాన్ ఇండియా రేస్లో విపరీతంగా సినిమాలు అయితే వస్తున్నాయి అన్నమాట. సో దాంతోపాటు ఇప్పుడు మలయాళం నుంచి లూసిఫర్ 2 అయితే రాబోతుంది, అది కూడా మొత్తం పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవ్వబోతుంది, అది కూడా మార్చ్లో అయితే రాబోతుంది. సో ఇలా చాలా సినిమాలు అయితే వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు అయితే వస్తున్నాయి. సో అలాంటప్పుడు ఖచ్చితంగా కూడా ఎన్టీఆర్ గారి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో అయితే రావాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. సో పాన్ ఇండియా రేంజ్లో రావాలంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఏదైతే వార్ 2 చేస్తున్నారో అదే ఫస్ట్ స్టెప్ అనమాట. ఆల్రెడీ దేవరాతో ప్రూవ్ చేసుకున్నారు, RRRతో కూడా ప్రూవ్ చేసుకున్నారు. సో ఇంకొంచెం మార్కెట్ క్యాప్చర్ చేయాలంటే వార్ 2 లాంటిది ఎంతో అవసరం ఆయనకి. పైగా డైరెక్ట్ ఆయన సినిమాలో చేయబోతున్నారు కాబట్టి, హితిక్ రోషన్ పక్కన చేయబోతున్నారు కాబట్టి ఒక డెబ్యూట్ లాంటిది ఆయనకి. సో ఓవరాల్గా ఏంటంటే హిందీలో కూడా ఆయన మార్కెట్ షేర్ క్యాప్చర్ చేసుకుంటే, ఇప్పుడు వరుస పెట్టి ఏదైతే ప్రశాంత్ నీల్ గారితో కూడా చేయబోతున్నారు ఎన్టీఆర్ గారు, ఆ డ్రాగన్ అనే సినిమా కూడా అక్కడ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా మార్కెట్ షేర్ ఎక్కువ క్యాప్చర్ చేయాలంటే, ప్రభాస్ గారి రేంజ్ లాగా, అల్లు అర్జున్ గారి రేంజ్ లాగా క్యాప్చర్ చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మార్కెట్ అనేది విస్తీర్ణంగా పెరగాలి. సో ఖచ్చితంగా వార్ 2తో ఒక మంచి హిట్ అయితే కొట్టబోతున్నారు, బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టబోతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి బ్లాస్ట్ చేయడానికి. దాంతోపాటు ప్రశాంత్ నీల్ గారు కూడా ఆలోచిస్తున్నారు. కంప్లీట్ ఇది రా అండ్ రస్ట్ మూవీ అనమాట. సో అందరూ ఎటువంటి సందేహం లేదు, విపరీతంగా డస్ట్ కానీ, ఆ రా కంటెంట్ కానీ, ఆ మాస్ ఎలివేషన్స్ కానీ ఎన్టీఆర్ గారికి అయితే ప్రిపేర్ చేయబోతున్నారు ప్రశాంత్ నీల్ గారు. సో స్టోరీ లైన్ కూడా మనకి అల్టిమేట్గా తెలిసిపోతుంది, ఆ పోస్ట్లోనే తెలిసిపోతుంది ఏమని. ఖచ్చితంగా ఇది రా అండ్ సాలిడ్ కంటెంట్ ఇది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది యాక్షన్ మూవీ అని తెలిసిపోతుంది కాబట్టి సినిమా అనేది మాత్రం స్టోరీ అనే దాన్ని బట్టి కూడా మనకి యాక్షన్ బ్యాక్డ్రాప్ కూడా నడుపుతారు. సో ఖచ్చితంగా సినిమా అయితే అద్భుతంగా ఉండబోతుంది. సో ఫర్దర్గా మనకి స్టోరీ ఎన్ని పార్ట్స్ అనేది మనకు తెలియాలి, అంటే 2 పార్ట్స్ కింద ఉంటుందో 3 పార్ట్స్ కింద ఉంటుందో మనకు తెలీదు. సో ప్రస్తుతం అయితే 2 పార్ట్స్ అనుకుంటున్నారు. సో చూద్దాం, ఫర్దర్గా అప్డేట్స్ వస్తే కనుక మీకు వీడియోలు అయితే చెప్తాం జరుగుతుంది. సో దాంతోపాటు ఏంటంటే అనిరుద్ధ్ గారు అయితే మొత్తానికి ఈ సినిమాకి అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇంకా మనకి ప్రొడ్యూసర్ ఎవరో తెలియాలి, దాంతోపాటు టెక్నీషియన్స్ ఎవరో తెలియాలి, దాంతోపాటు హీరోయిన్, దాంతోపాటు ఎవరైతే ఆర్టిస్టులు విలన్ ఎవరైతే ఉన్నారో మనకు తెలియాలి, ఆర్టిస్టులు అయితే ఎవరు ఉన్నారో మనకి అందరికీ తెలియాలన్నమాట. సో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు వరుస పెట్టి లైనప్ ఏదైతే ఉందో అందులో నెల్సన్ గారు డైరెక్టర్తో కూడా ఒక కాంబినేషన్ అయితే ఉంది. సో ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎన్టీఆర్ గారు ఏదైతే లైనప్ ఉందో క్రేజీ లైనప్ అనమాట. సో నెక్స్ట్ లెవెల్లో ఆయన సినిమాలు అయితే వెళ్ళబోతున్నాయి పాన్ ఇండియా రేంజ్లో. సో మనకి వరుస పెట్టి పాన్ ఇండియా రేంజ్లో 1000 కోట్ల కలెక్షన్స్లో, దాంతోపాటు మన తెలుగు నుంచి వరుస పెట్టి 1000 కోట్ల సినిమాలు వస్తున్నాయి. దాంతోపాటు ఏంటంటే మన తెలుగులో చాలామంది హీరోస్ పాన్ ఇండియా రేంజ్లో పాల్గొంటున్నారు కాబట్టి మనకి చాలామంది హీరోలు ఎక్కువగా ఫోకస్ చేసేది పాన్ ఇండియా. దాంతోపాటు ఏంటంటే 1000 కోట్లు ఎలా కొట్టాలి, ఖచ్చితంగా నాకు తెలిసి నెల్సన్ గారి కాంబినేషన్లో ఒక తమిళ్ ఇండస్ట్రీకి, మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా అయితే రాబోతుంది. అది 1000 crores కొట్టాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. ఎందుకంటే తమిళ ఇండస్ట్రీకి కూడా 1000 crores అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా ఒక సినిమా కూడా 1000 crores కొట్టలేదు. సో దాంతోపాటు ఇప్పుడు ఏదైతే దేవరా 2 తర్వాత మనకు ఖచ్చితంగా డ్రాగన్ ఉంటుంది, డ్రాగన్ తర్వాత నెల్సన్ గారి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా ఒకవేళ ఎన్టీఆర్ గారు ఆయన ఖాతాలో 1000 కోట్లు కొట్టేస్తే పర్లేదు, నెల్సన్ గారితో కూడా ఒక 1000 కోట్ల క్లబ్లోకి చేరితే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
సో ఎందుకంటే తమిళ ఇండస్ట్రీకి ఇటు తెలుగు ఇండస్ట్రీకి రెండు కూడా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఆ 1000 క్రోర్స్ క్లబ్ అనేది చాలా ముఖ్యంగా అవసరం అన్నమాట. అది వాళ్ళ యొక్క ఇండస్ట్రీ ఇంప్రూవ్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ మన ఓవరాల్ సౌత్ ఇండియా ఏదైతే పాన్ ఇండియా రేస్లో ఉందో మనకి నెంబర్ 1 స్థాయి రావాలంటే ఖచ్చితంగా మనం మంచి కాన్సెప్ట్, మంచి స్టోరీ లైన్, రా సబ్జెక్ట్ పట్టుకుంటే కనుక నెక్స్ట్ లెవెల్ అయితే కొట్టేస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇది ఓవరాల్గా అయితే నెల్సన్ గారి జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో అయితే ఒక అద్భుతమైన సినిమా అయితే రాబోతుంది అనమాట. సో చూద్దాం, ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇవన్నీ కూడా మనకి చాలా మంది తెలియాలి. సో అవన్నీ తెలిస్తే కనుక తప్పకుండా మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే ఓవరాల్గా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.